పిఎస్సిఎస్ కేంద్రాలు రైతుల కోసం బాధ్యతాయుతంగా పనిచేయాలని ముదోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. బుధవారం నిర్మల్ జిల్లా భైంసా మార్కెట్ యార్డ్లో ప్రభుత్వ సోయా కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. వర్షాల కారణంగా కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లో జాప్యం జరిగిందని, రైతులకు ఇబ్బందులు కలగకుండా కుమ్హీర్ మండలంలో 3 కేంద్రాలు, ప్రతి మండలంలో 2 చొప్పున కేంద్రాలు ప్రారంభిస్తున్నామన్నారు. ప్రభుత్వం సోయాకు క్వింటాలకు 5,328 రూపాయల ధర ఇవ్వడం జరుగుతుందన్నారు. మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలన్న ఉద్దేశంతో స్వయం సహాయక సంఘాలకు వరి కొనుగోలు కేంద్రాల బాధ్యత అప్పచెప్పడం జరిగిందన్నారు. రైతుల కోసం పనిచేసే సంఘాలకు కమిషన్లు ముఖ్యం కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ రాష్ట్రంలో లేని విధంగా జొన్న, శనగ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం హర్షణీయమని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలు జరిగితే ఊరికినే ప్రసక్తే లేదని, అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. చెప్పారు ఖచ్చితంగా అది ప్రొసెడింగ్లో ఉంది. మార్కెట్ యార్డ్ మనకు కావాలా, ఎందుకంటే ఈ నియోజకవర్గంలో కానీ నిర్మల్ జిల్లాల ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల ఆదిలాబాద్ తర్వాత బయట మార్కెట్, పెద్ద మార్కెట్ ఖచ్చితంగా దాని మీద చర్య తీసుకుంటాము. చర్య తీసుకొని ఇంకొక మార్కెట్ ఏర్పడడానికి ప్రభుత్వంకు నేను కొట్లాడతాను. వాళ్ళు లెటర్ రాస్తారు, ఖచ్చితంగా చేస్తానని సభాముఖంగా తెలియజేసి ప్రతి రైతు సోదరులకు ఒకటే చెప్తున్నాము, జనాలకు మోసపోకండి, వ్యాపారస్తులకు మోసపోకండి. మీరు ఖచ్చితంగా సోయా డబ్బులు ఇచ్చే బాధ్యత మాది ఉంది. మీరు 12% మార్కెట్ తోటి ఎక్కడ కూడా కానీ మీరు సోయా మన కేంద్రంలో అమ్మాలా. అదేవిధంగా ఏడీఏ గారు స్ట్రిక్ట్లీ చెప్తున్నాను, మహారాష్ట్ర నుంచి శనగ కానీ జవార్ కానీ ఒక్క క్వింటల్ కూడా రావద్దు. ఇక్కడ మన రైతులు కొంచెం తప్పు రాపించుకుంటే కూడా శ్రద్ధ పెట్టుకుంటే అప్పటి పనులు కావద్దు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ జవారి కొనుగోలు ఏదైతే చేసినాం వేరే రాష్ట్రంలో చేయలేదని మన రాష్ట్రంలో చేసినాం. రాష్ట్రం మన తెలంగాణ ప్రభుత్వంకు చాలా లాస్ ఉంది చెప్పారు.